ఐ యాజ్ అన్ యాక్టర్గా నిజంగా చెప్పాలంటే యాక్టర్ లైఫ్ చాలా ఖుషి. సినిమా సెట్కి లాస్ట్గా మేము వస్తాం, ఫస్ట్గా వెళ్ళిపోతాం. యూనో వీ హ్యావ్ అ వెరీ ఖుషి లైఫ్. అండ్ నేను కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దిస్ ప్రివిలేజ్డ్ బంచ్. రివ్యూ వచ్చేటప్పుడు కూడా ఐ స్కాన్ ఇట్ ఫుల్లీ అండ్ జస్ట్ నా పార్ట్ నేను చదువుతాను. అండ్ it's a very selfish life, to be honest. I'll see my part first and then I'll see the rest of the review. But today I stand here changed person because ఇప్పుడు అర్థమవుతుంది ఈ ఇండస్ట్రీలో జస్ట్ 10% సక్సెస్ రేట్ ఉంది. ఇంతకుముందు నేను ఆలోచించింది ఎలా ఇంత ధైర్యంగా వచ్చేస్తాం ప్రొడక్షన్లోకి విత్ 10% సక్సెస్ రేట్. బట్ ఇప్పుడు అర్థమవుతుంది జస్ట్ సీయింగ్ సో మెనీ హ్యాపీ ఫేసెస్, బీయింగ్ ట్రూలీ అ పార్ట్ ఆఫ్ 24 crafts and seeing so many stories, listening to them, seeing their happiness. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ప్రొడ్యూసర్స్ మళ్ళీ 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 సినిమా తీస్తున్నారు. Because this feeling is very, very addictive. Even if there's just a 10% success rate, this is true success. So this film's theatre experience మంచి క్లీన్ ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇది ఎక్స్పెక్ట్ చేయాలి ఫ్రమ్ ట్రాలాలా. అండ్ మేము ఇది తీర్చాలి. అండ్ కష్టపడుతూనే ఉంటాము మేము టు బ్రింగ్ ఫ్యామిలీస్ టు ద థియేటర్స్, టు మేక్ దెమ్ హ్యాపీ. ఇలాంటి తీపి జ్ఞాపకాలని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి this is our dream. This is the dream of Tralala and I will work very, very hard for this.